నవరాత్రులు పూజలు అందుకున్న దుర్గామాత శోభాయాత్ర గురువారం శోభయమానంగా కొనసాగింది. పలు మండలాల్లో నిర్వహించిన శోభాయాత్రలో వందల మంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్రకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. భక్తులు భజనలు చేస్తూ అలరించారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దుర్గామాత విగ్రహాలను చెరువులు, గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరని చెప్పి మనందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా ట్యాంక్ బండ్ వాతావరణం మొత్తం సందడితో నెలకొంది అని చెప్పుకోవచ్చు. మనం చాలా రోజులుగా చూస్తున్నాము. బోనాల పండుగ కానివ్వండి, బతుకమ్మ పండుగ కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, దుర్గమ్మది కానివ్వండి, నవరాత్రులు కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా పండుగలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. మనం చాలా రోజులుగా చూస్తున్నాము. మొదట మనం బోనాలతో స్టార్ట్ అయిన తర్వాత బోనాలు ఒక్కొక్కటి పండుగ చాలా బాగా అయింది. ఆ తర్వాత బతుకమ్మ కూడా చాలా బాగా అయింది. బతుకమ్మలో ఈ ట్యాంక్ బండ్ వాతావరణం మొత్తం నిండుకుపోయింది. నిమజ్జనం కూడా జరిగింది. ఇక్కడ ఎల్బీ స్టేడియం నుంచి ఎంతో మంది అతిథులు కూడా బోనాల్లో పాల్గొని బతుకమ్మలో పాల్గొని అక్కడి నుంచి ఇక్కడికి వాకబుల్ అంటే ర్యాలీ చేసుకొని ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసరాల్లో నిమజ్జనం చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం అవన్నీ కాకుండా కూడా వినాయక నిమజ్జనం కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఎంత బాగా జరిగిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు 9 రోజులుగా పూజలు అందుకుంటున్న మహాకనక దుర్గమ్మ వారి కూడా ఈ రోజుతో ముగిసాయనే చెప్పుకోవచ్చు. నిన్నటి దసరా అయినా కూడా ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చి ఇక్కడ పూజలన్నీ చేసుకొని ఇంకా ఆఖరి రోజున నిమజ్జనం చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం, పొద్దున్న నుంచే చాలా మంది మన మధ్యన ఉన్నారు. అండ్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఉదయం నుంచే చాలా మంది వచ్చారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు మనం కళ్ళారా ప్రత్యక్ష చూస్తున్నాం. క్రెయిన్ సహాయంతో అమ్మవారిని తీసుకెళ్తున్నారు నిమజ్జనానికి. ఆఖరిసారి వీడ్కోలు పలకడానికి కూడా చాలా మంది భక్తజనంతో ట్యాంక్ బండ్ మొత్తం నిండుకుపోయిందనే చెప్పుకోవాలి. అండ్ ఈ పరిసరాలు చూసుకున్నట్టయితే అక్కడ పోలీసులు కూడా బార్కెట్ వేయడం జరిగింది. వన్ సైడ్ వేగా వెహికల్స్ ని తరలిస్తున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అండ్ ఇప్పుడిప్పుడే ఇక్కడ ప్రతి అమ్మవారు క్రేన్ సహాయంతో నిమజ్జన దారికి వెళ్తున్నప్పుడు పూలు కానివ్వండి, వాళ్ళు తెచ్చుకున్న ప్రసాదం కానివ్వండి అందరికీ పంచిపెడుతున్నారు. ఇక్కడ ఉన్న పరిసరాలు అపరిశుభ్రంగా ఉండకూడదు అని చెప్పేసి ఇప్పటికిప్పుడు GHMC కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు. కార్మికులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ పరిసరాలను నీట్ చేస్తూ అందరికీ కూడా సకలంగా ఏర్పాట్లు ఉండాలని చెప్పి చేస్తున్నారు. ఇక్కడ వన్ సైడ్ వేగా మార్చేశారు అండ్ పోలీసులు బార్కెట్లు కూడా వేసేశారు. డీజే సౌండ్స్ తో కానివ్వండి, ఇక్కడ ఉన్న యువతి యువకులు కానివ్వండి, కోలాటాలతో డీజే సౌండ్స్ తో ఈ ప్రాంతం మొత్తం మారిమోగిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎన్నేళ్లుగా కూడా మనము మర్చిపోని మన సంస్కృతి సంప్రదాయాలను చూసుకున్నట్టయితే చాలా మందికి ఇలాంటి పండుగలు ఎన్నోసార్లు మనకు చాలా ముచ్చటగా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ పండుగ విశిష్టతను, ఈ పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఎన్నో రాష్ట్రాల నుంచి, ఎన్నో దేశాల నుంచి కూడా మన నవరాత్రులు అనేది చేసుకుంటాం. అది మనందరికీ తెలిసిందే. అయితే అమ్మవారు 9 రోజులుగా పలు అలంకారాలలో దర్శనం ఇచ్చి ఇక్కడ చాలా మందిని చూస్తున్నాము. అంటే డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేశారు చాలా మంది. ఇలాంటి డ్రెస్ కోడ్స్ మెయింటైన్ చేసి అమ్మవారిని సాగనంపుతూ చివరి రోజు ఆవిడ నిమజ్జనంలో భక్తజనం అంతా చాలా ఆనందంగా చాలా అన్ని ఏర్పాట్లతో సహా లైటింగ్స్తో కానివ్వండి, డీజే సౌండ్స్తో కానివ్వండి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నట్టు మనకు తెలుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రెస్ కోడ్ అనే చెప్పుకోవచ్చు. ప్రతి సిటీ నుంచి అంటే హైదరాబాద్ సిటీస్ ఫస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా నుంచి ఎవరైతే వచ్చిన వారు ఉన్నారో ప్రతి ఏరియాకి ఒక డ్రెస్ కోడ్ అన్నట్టుగా ఒకరు ఎల్లోతో, ఒకరు వైట్తో, ఒకరు గ్రీన్తో ఇలా పలు రకాలుగా కనిపిస్తున్నాయి మనకి. ఇవన్నీ కాకుండా కూడా ఇంత ఆహ్లాదంగా, ఇంత ఆనందకరంగా భక్తులందరూ కూడా ఆఖరి రోజున అమ్మవారిని సాగనంపాలని చెప్పి ట్యాంక్ బండ్ని ఎంచుకోవడం ఉదయం నుంచే. అంటే నిన్న దసరా అయినప్పటికీ దసరా నవరాత్రులు ముగిసిపోయాయి అని అనుకున్నా కూడా ఆ శోభాయాత్రను, ఆ వెల్లువను, ఆ వెలుగును ఇంకా ఇప్పటికీ చూపిస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం కనుక మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి ఇవే మొత్తం ట్రాఫిక్తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ జై దుర్గా మాతాకి జై అంటూ నినాదాలతో మారిమోగిపోతుంది. అమ్మవారి నిమజ్జనానికి సిటీ నలుమూల నుంచి ఇంకా వేల సంఖ్యలో అమ్మవారి విగ్రహాలు ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నాయి. 9 రోజులు పూజలు అందుకున్న దుర్గమ్మ గంగమ్మ ఒడికి చేరుకుంది. నిమజ్జనం సందర్భంగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ట్యాంక్ బండ్ పై అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన దర్బార్ మైసమ్మ యూత్ అసోసియేషన్ బృందం ప్రతి ఏటా ఎంతో ఆనందంగా ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపింది. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన అమ్మవారి ఊరేగింపులో ఉన్నాము. ఆఖరి రోజున కాబట్టి నిమజ్జనం చేయడానికి అని చెప్పొచ్చారు. మరి వారిని అడిగి 9 రోజులు పూజలు ఎలా జరిగాయి, అమ్మవారి అలంకారాలు ఏ రూపంలో దర్శనం ఇచ్చారు, ఈ రోజు ఆఖరి రోజు కావడంతో భక్తజనం మొత్తం ఇక్కడ ట్యాంక్ బండ్ మొత్తం నిండుకుపోయింది. మరి వీళ్ళు స్పెషల్ గా ఏం చేశారు ఈ దసరాకి, ఆఖరి రోజున ఇంకేం చేయబోతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓల్డ్ సిటీ నుంచి వచ్చారని చెప్పారు. మీరు ప్రతి సంవత్సరం ఇలా పూజలు నిర్వహిస్తున్నారు? లాస్ట్ 2 years నుంచి పూజలు చేస్తూనే ఉన్నాము. మా యూత్ పేరు వచ్చేసి దర్బార్ మైసమ్మ యూత్. అమ్మవారి వాళ్ళు అందరం మంచిగా ఉన్నాము. ఎవ్రీ ఇయర్ పూజలు అని ఆల్వేస్ మంచిగా ఉన్నాం మేము. ఈ సంవత్సరం ఈ అమ్మవారు వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేస్తామని అనుకుంటున్నాము. అంటే మీరు ఓల్డ్ సిటీ నుంచి, ఓల్డ్ సిటీ అంటేనే అది ఒక జనాభా ప్లేస్. ఏ ఉత్సవం అయినా చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈవెన్ వినాయక చవితి కానివ్వండి, బోనాలు కానివ్వండి, బతుకమ్మ కానీ మన తెలుగు సంప్రదాయానికి పుట్టినట్టుగా ఉంటుంది ఏ పండుగ అయినా. ఇప్పుడు ఈ యూత్ అసోసియేషన్ మాత్రమే కాకుండా మన సీనియర్స్ కూడా అంటే చాలా మంది ఉంటారు. ఇలాంటి ప్రత్యేక అమ్మవారి దర్శనాలు ఇచ్చినప్పుడు కానీ నవరాత్రుల్లో కానీ చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ప్రిఫరెన్స్ అని రెస్పాన్స్ చాలా బాగుంది. పూజలు జరగడం అని అమ్మవారికి సేవలో చాలా మంది పాల్గొంటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు పాల్గొన్న విధానం. అంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే కరోనా కారణంగా పెద్దగా ఎవరు ఉత్సవాలు జరుపుకోలేదు. ఈ 2 years అంతా ఈ ఇయర్ మొత్తం తీసుకున్నామని చెప్పుకోవచ్చు అంటారా? చాలా బాగా తీసుకున్నాము. పబ్లిక్ కూడా అందరూ చాలా హ్యాపీ. మా బస్తీ వాసులు, మేము ఇక్కడ మా ఫ్రెండ్స్ కానీ యూత్ మెంబర్స్ చాలా హ్యాపీగా ఉన్నాం. వీఆర్ ఆల్ హ్యాపీ. అంటే ఇలాంటి అమ్మవారిని ప్రతిష్ఠించాలన్నా చాలా మంది దాతలు ముందుకు రావాలి, ఫండ్స్ మనకు కావాలి. సో మీ యూత్ అసోసియేషన్ కి ప్రత్యేకంగా ఎవరైనా హెల్ప్ చేశారా? లైక్ అన్నదానానికి చాలా మంది ఉన్నారు. చిత్ర అని, లెనిన్ బాబన్న అని, గోపాల్ అంకుల్ అని, కళ్యాణ్ అని చాలా మంది ఉన్నారు. సాయి మోహన్, వినీత్, ప్రవీణ్, ఒక మెంబర్ ఆఫ్ 10 డబుల్ డిజిట్ మెంబర్స్ ఉన్నారు. అందరికీ మేము థ్యాంక్స్ హార్ట్ఫుల్లీ దర్బార్ మైసమ్మ యూత్ నుంచి. వీఆర్ ఆల్వేస్ లవ్ విత్. మేము గత 2 సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నాము అమ్మవారికి. లాస్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్, ఇప్పుడు సెకండ్ టైం చేస్తున్నాం ఇది. మేము 9 రోజులు నవరాత్రులు అమ్మవారికి వడిబియ్యాలు, పోయడాలు, పసుపు కుంకుమలు, సారీలు గిట్లా అర్పించడం జరుగుతుంది. మాకు పోయిన సంవత్సరం కూడా చేసినాం. మాకు ఈ సంవత్సరం మంచిగా చూపెట్టింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా చూపెడితే కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకంటే గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నాం. ఈ ఇయర్ లో ప్రత్యేకత ఏంటంటే ఏమని చెప్తారు? చాలా మంది వచ్చారు, చాలా అమ్మవార్లు ఉన్నారు. ఏంటంటే కరోనా ప్రాబ్లంల వల్ల చాలా మంది అమ్మవారిని పెట్టలేకపోయారు. ఈసారి అమ్మవారు కరోనా అనేది మహమ్మారిని తీసి పడేసింది కాబట్టి అందరూ హ్యాపీనెస్ తోటి ఉన్నారు. సో నెక్స్ట్ కూడా గణేష్ జులూస్ ఎట్లా నడుస్తుందో నెక్స్ట్ కూడా అమ్మవారి జులూస్ కూడా అలాగనే వెళ్తుందని మా అభిప్రాయం. ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన వారి ఊరేగింపు, వారి మహోత్సవం గురించి విన్నాం కదా. ఇంకా ట్యాంక్ బండ్ లో చాలా మంది అమ్మవార్లు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. వారి ఏ సిటీ నుంచి వచ్చారు, ఈ 9 రోజులుగా వారు ఎలాంటి పూజలు నిర్వహించుకున్నారు, ఎలా ఉత్సాహంగా గడిపారో వారి మాటల్లో మళ్ళీ విందాం. ట్యాంక్ బండ్ పై భక్తుల సందడితో కోలాహలంగా మారింది. గంగమ్మ చెంతకు దుర్గమ్మని చేర్చేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. నృత్యాలు చేస్తూ భక్త పరవశంలో మునిగిపోయారు. ట్యాంక్ బండ్ లో క్రేన్ల సహాయంతో ప్రశాంతంగా నిమజ్జనం చేస్తున్నారు. నిన్న రాత్రి వర్షం కారణంగా నిమజ్జనం ఆలస్యంగా సాగుతుంది. నిన్న దాదాపు హుసేన్ సాగర్ లో 10 నుంచి 15,000 వరకు విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఇవాళ మరో 10,000 విగ్రహాల వరకు ఒక్క హుసేన్ సాగర్ లోనే నిమజ్జనం జరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. చూసాం కదండి, మనం ట్యాంక్ బండ్ నుంచి అమ్మవారి శోభయాత్ర చూసాము. ఇప్పుడు నెక్లెస్ రోడ్ లో కూడా బ్యాక్ సైడ్ ఆఫ్ హుసేన్ సాగర్ అని అనుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా మంది అమ్మవార్లు నిమజ్జనానికి తరలి వస్తున్నారు. క్రేన్ సహాయంతో ఒక్కొక్కటిగా నిమజ్జనం అవుతున్నాయి. మనం ముందుగా చెప్పినట్టుగానే హైదరాబాద్ లోనే కాదండి, పలు నగరాల నుంచి కూడా చాలా వరకు అమ్మవార్లు నిమజ్జనానికి తరలి వస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా కొనసాగనున్నాయని చెప్పే తెలుస్తోంది. ఇక్కడ నెక్లెస్ రోడ్ లో మనం బ్యాక్ సైడ్ ఆఫ్ హుసేన్ సాగర్ కనుక చూసుకున్నట్లయితే చిన్న టెంట్లు వేసుకొని పోలీస్ అధికారులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతలు తీసుకుంటున్నారు. ఇంతమంది అంటే ఇలా వేల సంఖ్యలో రావడము ఇది మొదటిసారి అయితే కాదు, కానీ కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా ఏ ఉత్సవాలు అంత ఘనంగా జరుపుకోలేకపోయాము. ఈసారి అంత ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటూ అనేక మంది భక్తజనంతో ఇక్కడ అంతా నిండుకుపోయిందనే చెప్పుకొచ్చారు.
అండ్ అమ్మవారు చివరి రోజు కావడంతో నిమజ్జనానికి తరలి వస్తున్నారు. ఈరోజు రాత్రి వరకు కూడా కొనసాగింపు అంటే ఈ అమ్మవారి నిమజ్జనం ఇంకా కొనసాగుతున్నాయి అని చెప్పే తెలుస్తుంది. ఇటు నెక్లెస్ రోడ్ సర్కిల్లో చూసుకున్నా, అటు ట్యాంక్ బండ్ సర్కిల్లో చూసుకున్నా కూడా ట్రాఫిక్కి కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా వన్ సైడ్ వేలతోనే చేయించారు. చాలా వన్ సైడ్ వే బార్కేడ్స్ వేసేసి పోలీసులు అక్కడికి ఎవరిని రానియకుండా చేస్తున్నారు. అమ్మాయిలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఇలా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆఖరి రోజున అమ్మవారి నిమజ్జనాన్ని జరుపుకోవాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నిన్నటి నుంచి కూడా నిమజ్జన కార్యక్రమాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న దసరా ఆఖరి రోజు కావడంతో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఒక 15,000 క్రెయిన్స్ వచ్చాయి అండ్ 15,000 మంది అమ్మవార్లు కూడా నిమజ్జనం జరిగాయని చెప్పి మనకున్న ఇన్ఫర్మేషన్. ఇంకా రాత్రి వరకు కూడా కొనసాగనున్న ఈ శోభాయాత్ర ఏదైతే ఉందో ఆఖరి వరకు కూడా ఒక 20,000 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ సాంబశివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.